గోపి చాలా మంచివాడనే అనిపిస్తోంది. అమ్మే నిజం తెలుసుకోకుండా పట్టుదలతో ఉంది. ఈరోజు అర్చన ఉన్న పరిస్థితికి అమ్మే కారణం. అమ్మకు అర్థమయ్యేలా చెప్పడం కోసం మనం ఎన్నో ప్రయత్నాలు చేశాం. అమ్మ అర్థం చేసుకోకుండా మొండిగా ఉంటుంది. అలాగని అర్చన్న అలాగే వదిలేస్తామా? నేను మాత్రం ఏం చేయగలను? నాకు బాధగానే ఉంది. నేను అర్చనకు చెప్పి చూశాను, వినలేదు. అర్చన జీవితం అమ్మ చేతిలోనే ఉంది. సరే, నువ్వు వెళ్ళి పడుకో. ఏమ్మా, ఇంకా నిద్రపోలేదా? నిద్ర రావటం లేదు మమ్మీ. సరే, నువ్వు కళ్ళు మూసుకో, నిద్ర అదే వస్తుంది. నాకొక మంచి కథ చెప్పు మమ్మీ, వింటూ నిద్రపోతాను. చెప్పు మమ్మీ, చెప్పు మమ్మీ. పాప అడుగుతోంది కదా, ఏదో కథ చెప్పి నిద్రపుచ్చు. ఉమ్. ఉమ్. ఏం కథ చెప్పనమ్మా? పిచ్చి కథ చెప్పనా? చెప్పు మమ్మీ. అనగనగనగనగనగా ఒక ఊరు. ఆ ఊర్లో 2 పిచ్చుకలు. ఆ 2 పిచ్చుకల జంటకి నీలాగే ఒక బుల్లి పిచ్చుక. తండ్రి చెల్లెలు పిచ్చుక్కి ఒక చిన్న అబద్ధం చెప్పి పెళ్లి చేసిందని. ఆయ్ పిచ్చుకకి పెళ్ళ. ఆ తర్వాత ఏం జరిగింది మమ్మీ? తర్వాత ఆ విషయం తండ్రి పిచ్చుకు తెలిసి తల్లి పిచ్చుకను బాగా కోప్పడి మాట్లాడడం మానేసింది. తండ్రి పిచ్చుక బ్యాడ్ కదా మమ్మీ. తండ్రి పిచ్చుకను అలా అనకూడదు, తప్పమ్మా. సరే మమ్మీ. తర్వాత తండ్రి పిచ్చుక్కి దాంట్లో తల్లి పిచ్చుక చేసిన తప్పేం లేదని తెలిసి అర్థం చేసుకుంది. తల్లి పిచ్చుకతో తండ్రి పిచ్చుక మాట్లాడిందా లేదా మమ్మీ? చెప్పమ్మా. తండ్రి పిచ్చుకకి కోపం పోయిందా లేదా మమ్మీ? రమ్య, తండ్రి పిచ్చుకకి తల్లి పిచ్చుక చేసింది మంచిదేని అర్థమైంది కదా. అందుచేత తండ్రి పిచ్చుకకి తల్లి పిచ్చుక మీద కోపం పోయింది. మమ్మీ, తండ్రి పిచ్చుక చాలా మంచిది కదూ. రమ్య, కథ అంతే. రేపు స్కూల్కి వెళ్ళాలి కదా, వెళ్ళి నిద్రపో. అలాగే డాడీ. ఏమండి? ఏంటి? పాలు చల్లారిపోతున్నాయి. తీసుకో. అన్నయ్య, ఏంటమ్మా? అమ్మకి బాగా తలనొప్పిగా ఉంది. కిందంతా మందు కోసం వెతికి చూశానన్నయ్య, ఎక్కడ కనిపించలేదు. మీ రూమ్లో ఏదైనా మందుంటే ఇస్తావా? ఉండమ్మా.
ఉమ్. జయంతి వెళ్ళి పడుకో. అది కాదండి. చెప్పానా వెళ్ళి పడుకోమని? ఏంట్రా బామర్ది, మా ఇద్దరిని రెస్టారెంట్ తీసుకొచ్చావంటే మా ఇద్దరికీ షాకింగ్గా ఉంది. జాకీ కూడా ఉండుంటే బాగుండేదిరా. ఎనీథింగ్ స్పెషల్? స్పెషలేరా? రేవతి నాకు ఐ లవ్ యూ చెప్పిందంటే మీరెవ్వరూ నమ్మలేదు కదూ. ఇప్పుడు చూడండి ఎలా ఐ లవ్ యూ చెప్పిస్తానో. చెప్తుందంటావా? చెప్పదురా. ఎంత బెట్టు? రే, ఏ బెడ్డో ఏ రూమో ఏ హోటల్ వాడు చూసుకుంటారులేరా. నీకెందుకురా అంత కంగారు? నేను చెప్పింది బెడ్ కాదురా, బెట్టు. బెట్టా? రేయ్ అలా చూడండి రా, రేవతి వస్తుంది. రేయ్ మీరిద్దరిక్కడ కూర్చొని వాచ్ చేస్తూ ఉండండి. రేవతి చేత ఎలా ఐ లవ్ యూ చెప్పిస్తానో మీరే చూద్దరు కానీ. హాయ్ వాసు. హలో. ఏంటి వాసు, అంత రెస్ట్లెస్గా ఉన్నావు? ఎనీ ప్రాబ్లం? ప్రాబ్లం అంటూ ఏదీ లేదు. అయితే ఫ్రీగా ఉండు, వచ్చి నా పక్కన కూర్చో. రా వాసు, వచ్చి కూర్చో. సార్ ఆర్డర్ ప్లీజ్. ఏం తీసుకుంటావు వాసు? నువ్వేది తీసుకుంటే నేను అదే తీసుకుంటాను. 2 మ్యాంగో జ్యూస్. ఓకే మేడం. ఏంటి వాసు, ఏమైంది నీకు? ఎందుకలా ఉన్నావు? నీ దగ్గర ఉండాల్సిన చురుకుదనం, అల్లరి ఏదీ కనిపించడం లేదు. అసలేమైంది నీకు? అదేంటంటే నాలో ఓ చిన్న అనుమానం. ఏమిటా అనుమానం? ఆ రోజు నా మీద జాలిపడే కదా ఐ లవ్ యూ చెప్పావు. ఎవరి మీదైనా జాలి కలిగితే హెల్ప్ చేస్తాం, కానీ లవ్ చేయం కదా వాసు. నాకెందుకు ఆ రోజు జరిగిందంతా ఒక కలలా ఉంది. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావన్న నమ్మకం నాకు కలగటం లేదు. ఎంత సీన్ చేస్తున్నాడో చూడరా వీడు. ముఖం చూడు ఎంత అమాయకంగా ఉందో. ఎర్ర గులాబీలో కమలాసన్ రా వీడు. ఎందుకు నమ్మకం కలగట్లేదు? నీ అంతస్తు ఎక్కడా, నా అంతస్తు ఎక్కడా? నీ అందం ఎక్కడా, నా అందం ఎక్కడా? అయ్యో వాసు, విల్ యూ స్టాప్ ఇట్? ప్రేమకు ఆస్తులు అంతస్తులు చూడ్డం తెలియదని నేను నీకు ఆ రోజే చెప్పాను కదా. మళ్ళీ అలాగే మాట్లాడతావెందుకు? అయితే నువ్వు నేను మీకు నిజంగానే నచ్చానా? నచ్చలేదు. నువ్వు ఇంత అమాయకంగా ఉండడం నాకు అస్సలు నచ్చలేదు. నువ్వు పాత వాసులా రోడ్ సైడ్ రోమియోగా ఉన్నప్పుడు ఎంత స్మార్ట్గా ఉండేవాడివి. నువ్వు అలాగే ఉండాలని నా ఆశ. నా చదువుకు తగ్గ ఉద్యోగమే చేస్తానన్న నువ్వు ఎప్పుడైతే నా మాట విని సోమర్లా తిరగడం మానేసి ఏ ఉద్యోగమైనా పర్వాలేదని కష్టపడడం ప్రారంభించావో అప్పటి నుండే నేను నిన్ను లవ్ చేయడం ప్రారంభించాను. బావా పూర్తిగా పడగొట్టేశాడు రా వీడు. అవునరా. మన ప్రేమ సంగతి ఎలా ఉన్నా మన ఇద్దరి మధ్య అంతస్తులు అడ్డురావా? ఎందుకు అడ్డొస్తాయి? అంతస్తులనేవి ఎవరికి శాశ్వతం కాదు. నువ్వు కష్టపడే మగాడివి. నువ్వు తలుచుకుంటే ఎవరికీ అందనంత అంతస్తుకి ఎదగొచ్చు. నీ మీద నీకెందుకంత చిన్న చూపు? ముందు అది ఉండకూడదు. అర్థమైందా? అర్థమైంది. నాకు అలాగే ఉండాలని ఆశగా ఉంది. అయితే నా దగ్గర నువ్వు ఇలా అనుమానపడుతూ ఉండొద్దు వాసు.
చాలా చనువుగా ఓపెన్గా ఉండు. అప్పుడే మన మధ్య ఈ డిస్టెన్స్ ఉండదు. సరే. వాసు. ఆ, సరే రేవతి. ఆ, రేవతి, ఇప్పుడు కూడా నాకింకా నమ్మకం కలగటం లేదు. నా కోసం ఒక్కసారి ఐ లవ్ యూ చెప్తావా? ఐ లవ్ యూ. ఆ, రేవతి, నా కోసం ఇంకొంచెం కాస్త గట్టిగా చెప్పవా? ఐ లవ్ యూ. ఇంకొంచెం గట్టిగా నా కోసం ప్లీజ్. ఐ లవ్ యూ. వినిపించిందా లేక లౌడ్ స్పీకర్ పెట్టి చెప్పమంటావా? ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. వినపడింది. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఇవి కొత్తగా మార్కెట్లోకి వచ్చిన బిస్కెట్స్ మేడం. ఒక ప్యాకెట్ 10 రూపాయలు మేడం. కంపెనీ ప్రచారం కోసం 2 ప్యాకెట్లు 10 రూపాయలకే ఇస్తున్నాం మేడం. నాకేమి వద్దమ్మా. మేడం 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 ప్లీజ్ మేడం. మేడం, మిగిలిన కంపెనీల బిస్కెట్లలా కాదు మేడం. మా కంపెనీ బిస్కెట్లు చాలా టేస్టీగా ఉంటాయి. 2 ప్యాకెట్లు తీసుకోండి మేడం. ప్లీజ్ మేడం, ప్లీజ్. నాకొద్దని చెప్తున్నాగా. మా కంపెనీ బిస్కెట్లు చాలా టేస్టీగా ఉంటాయి మేడం. కావాలంటే శాంపిల్ గా ఒక బిస్కెట్ తిని చూడండి మేడం. ఏమ్మా, నాది బిస్కెట్లు తినే వయసా? ఊరికే విసిగించకు. బిస్కెట్ తినడానికి వయసుతో పనేముంది మేడం. ఎనర్జీ ఫుడ్డే కదా మేడం. ఎవరైనా తినొచ్చు మేడం. మీరు తినకపోయినా పర్వాలేదు. ఓ బిస్కెట్ టేస్ట్ చూసి ఇంటికి తీసుకెళ్ళండి మేడం. మీ పిల్లలు తింటారు కదా మేడం. వద్దమ్మా, అర్థం చేసుకోవే. నన్ను వదిలే. కోప్పడకండి మేడం. ఒక్క క్షణం ఆగండి మేడం. ప్లీజ్ మేడం, ప్లీజ్ ప్లీజ్ మేడం. ఒక్క బిస్కెట్ టేస్ట్ చూడండి మేడం. ఒక్క బిస్కెట్ తిని చూడండి మేడం. తినండి మేడం. నేను చెప్పింది అబద్ధమో నిజమో మీకే తెలుస్తుంది. ఇంకొకటి తీసుకోండి మేడం. వద్దమ్మా. తినండి మేడం, బాగా టేస్టీగా ఉంటుంది. వదినా, వదినా, ఇప్పుడు ఎలా ఉంది వదినా? వదినా, 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 వదినా లే వదినా. అత్తయ్య, అత్తయ్య, ఏంటమ్మా ఏమైంది? ఏమీ లేదమ్మా. ఈవిడ మా వదిన. అప్పుడప్పుడు మైకం వస్తుంటుంది.
ఆసుపత్రికి వెళ్ళాలని ఆటో కోసం వచ్చాం. అంతలోనే మైకం వచ్చి పడిపోయింది. వదినా 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 లే వదినా, కొంతసేపటికి సరైపోతుంది, నువ్వు వెళ్ళమ్మా. ఏయ్, ఇవి నీకు వదిన గారా? అబద్ధం చెప్పొద్దు. ఎవరు నువ్వు? ఏం చేసావు ఇవన్నీ? నేనేం చేయలేదు, నేనేం చేయలేదు. ఈవిడ నిజంగా మా వదిన, నిజంగా. మళ్ళీ అబద్ధం చెప్పొద్దు. పోలీసుల్ని పిలుస్తాను. ఎవరినైనా పిలుస్తానుండు. హెల్ప్ హెల్ప్ హెల్ప్! ఎవరైనా ఇలా రండి. హెల్ప్ హెల్ప్ ప్లీజ్! ఎవరైనా రండి ప్లీజ్. హెల్ప్! ఎవరైనా హెల్ప్ చేయండి. హెల్ప్! ఎవరైనా హెల్ప్ చేయండి. ఏమ్మా ఏం చేస్తున్నావు? మీరు చూడండి. హెల్ప్ హెల్ప్ ప్లీజ్! ఎవరైనా హెల్ప్ చేయండి ప్లీజ్. అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య. హెల్ప్ హెల్ప్! ఎవరైనా హెల్ప్ చేయండి ప్లీజ్. ఒరే వెంకటేషు, ఇలా రారా. వస్తున్నా. త్వరగా రండి. ఏంటమ్మా ఏమైంది? ఈవిడ మా అత్తయ్య అండి. వదిన అంటే ఈవిడ మా అత్తయ్యని ఏదో చేసింది. ఏంటమ్మా ఏం చేసావు? నేనేం చేయలేదండి. ఈవిడ మా వదిన మైకంతో పడిపోతే ఆసుపత్రికి తీసుకెళ్దాం అనుకుంటుంటే ఈ అమ్మాయి అడ్డుపడి ఏదేదో అంటుంది. ఊరికి అబద్ధం చెప్పొద్దు. ఈవిడ మా అత్తయ్య అండి. ఎవరైనా మంచినీళ్ళు తీసురండి ప్లీజ్. ఉండమ్మా తీసుకొస్తా. త్వరగా రా. ఏమ్మా నాటకాలు ఆడుతున్నారా? ఈ అమ్మాయి అత్తయ్య అంటుంది, నువ్వు వదినట్టున్నావు. ఏది నిజం? లేదండి, ఆవిడ మా వదినే మైకంతో పడిపోయింది. ఆసుపత్రికి తీసుకెళ్లబోతుంటే ఈ అమ్మాయి అడ్డుపడింది. అత్తయ్య,